Hi dear friends, welcome back to our channel. Dear children, ఈ వీడియోలో మనము తెలంగాణలో 2024లో జరిగినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. అది కూడా మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్కి సంబంధించి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ ప్లేలిస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సొల్యూషన్తో సహా అప్లోడ్ చేశాను. అవి చూడండి, మీకు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్దాం. A body is thrown vertically upwards with a velocity of 35 meters per second from the ground. The ratio of speeds of the body at times 3 seconds and 4 seconds of its motion is. Acceleration due to gravity is given 10 meter per second square. ఇది మనకి 10th May 2024 షిఫ్ట్ 2లో ఇచ్చినటువంటి క్వశ్చన్. అండ్ ఆప్షన్స్ ఆర్ 3:4, 1:1, 2:1 అండ్ 3:2. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఏ బాడీ ఈజ్ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్స్. ఒక బాడీని వర్టికల్గా ప్రొజెక్ట్ పైకి ఇస్త్రీ వేశారు. ఎంత వెలాసిటీతో? 35 మీటర్ పర్ సెకండ్. ఇలా ఇసిరేసినప్పుడు అది ఇక్కడ 0 సెకండ్, 1 సెకండ్, సెకండ్, థర్డ్, 4 ఇట్లా కింది నుంచి పైకి వెళుతున్నప్పుడు ఈ థర్డ్ సెకండ్స్ దగ్గర దాని స్పీడ్ ఎంత ఉందో, అదేవిధంగా 4 సెకండ్స్ దగ్గర దాని స్పీడ్ ఎంత ఉందో ఆ రెండింటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఉన్న స్పీడ్కి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ద బాడీ అట్ టైమ్స్ 3 సెకండ్స్ అండ్ 4 సెకండ్స్. క్లియర్ చిల్డ్రన్? సో తెలిసిందే కదా, బాడీ అనేది పైకి వెళ్తున్నప్పుడు దాని మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది, కాబట్టి వెలాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ థర్డ్ సెకండ్ దగ్గర ఎంత వెలాసిటీ ఉందో, 4 సెకండ్స్ దగ్గర ఎంత ఉందో వాటికి వెలాసిటీ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం మనం తీసుకోవాల్సిన ఈక్వేషన్, సింపుల్ ఈక్వేషన్ V = U + AT. సో వెలాసిటీ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నాను నేను. V = U. వి అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ. యూ అంటే ఏంటి? ఇనిషియల్ వెలాసిటీ. సో కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 35. సో V = 35 + A. ఏ అంటే ఏంటి? మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వర్టికల్ మోషన్లో ఏ వాల్యూ ఏమవుతుంది? -g. కాబట్టి A = -10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటాం. అప్పుడు -10 ఇంటూ ఎన్ని సెకండ్స్ దగ్గర? 3 సెకండ్స్ కాబట్టి ఇక్కడ టీ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు V3 = హియర్ 35 - 30. 10 × 3 30. దెన్ V3 = what? 5 మీటర్ పర్ సెకండ్. అంటే థర్డ్ సెకండ్స్ దగ్గర ఎంత వెలాసిటీ ఉంది? 5 మీటర్ పర్ సెకండ్ ఉంది. అట్లనే ఇక్కడ వెలాసిటీ ఎట్ ద 4th సెకండ్ V4 = U + AT. అగైన్ వీఆర్ డూయింగ్ సేమ్ ఈక్వేషన్. అప్పుడు U అంటే ఏమన్నాం? ఇనిషియల్ వెలాసిటీ 35 అన్నాం. ఏ వాల్యూ ఎంత? -g, ఎందుకంటే వర్టికల్ మోషన్. T వాల్యూ ఎంత? 4 సెకండ్స్. కాబట్టి 35 - 10 × 4. సో 35 - 40, that is what? -5. So if you can consider the magnitude, that is what? 5 మీటర్ పర్ సెకండ్. 5 మీటర్ పర్ సెకండ్. కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఏంటి? V3/V4 కనుక్కోవాలి. V3 వాల్యూ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో V4 ఆల్సో 5. కాబట్టి V3/V4 = 1/1. కాబట్టి V3 V4 = 1:1. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్